హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి, పచ్చి శనగపప్పు వీటి కాంబినేషన్లో ఇప్పుడు ఒక కర్రీ చేద్దామండి. చాలా బాగుంటుంది. పొడి పొడిలాడుతా చపాతీ రైస్లోకి వెరీ టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సింది ఒక కప్పు పచ్చెనగపప్పు, ఒక కప్పు కొబ్బరి ముక్కలు, 4 ఉల్లిపాయలు చిన్న సైజు అండి, 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పప్పు శుభ్రంగా కడిగి ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలండి. కొబ్బరి ముక్కలు అయితే ఇలా 4 వెల్లుల్లి రెబ్బలు వేసి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి అది మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. బరగ్గా పెట్టుకోవాలండి, మరీ మెత్తగా అవ్వకూడదు. ఇప్పుడు పప్పు పలుకుగా ఉండాలండి, మరీ మెత్తబడకూడదండి. విజిల్ అంటూ పెట్టుకోకూడదండి, మామూలు నార్మల్గా ఉడికించుకోవాలి. బాగా మెత్తబడిందంటే పప్పు బాగోదు కనుక ఇందుట్లో పప్పు కొంచెం పలుకుందనక ఇందుట్లో ఒక కప్పు కొబ్బరి, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పచ్చిమిర్చి 5-6 పచ్చిమిర్చిలు అంటే సన్నగా తరిగేసానండి. ఒక స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, ఇవన్నీ వేసి కలిపి పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి, రైస్, రోటీకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు తాలింపు తిరగమాత వేసుకుందాం. పప్పు, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. జీలకర్ర స్పూన్ వేసుకోవాలి. ఇందులో ఎల్లుల్లిపాయ ఓ పాయ అయితే కచ్చబచ్చ దంచుకుని వేసుకోవాలండి. 4 అయితే ఎండుమిర్చి, గుప్పుడు కరివేపాకు, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, గుమగుమలాడే పచ్చి శనగపప్పు, కొబ్బరి వెరీ టేస్టీ అండి. సూపర్.